క్లీనింగ్ ఏమో కానీ ఒకటికి 2 పనులు అయితే అయ్యాయి. ఇక్కడ రోజు ఇలానే ఉంటుంది. హాయ్ అండి, ట్రైనం తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ క్లీన్ చేద్దాం అనుకుంటే ఒకటికి 2 పనులు అయితే యాడ్ అయ్యాయి. అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఉదయం లేవగానే షింక్ లో ఉన్న అంట్లన్నిటిని కూడా క్లీన్ చేసేసాను. తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ టాప్, స్టవ్ మొత్తం క్లీన్ చేద్దామని కొన్ని అయితే అంట్లన్నిటిని తీసేసి ఇంకా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ వెనుక ఉన్న టైల్స్ అవన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ ఒకటి అనుకుంటే ఇంకోటి అయితే అయ్యిందండి. క్లీనింగ్ ప్రాసెస్ మొదలేస్తే ఒక పనికి ఇంకా డబుల్ పనులు అయితే యాడ్ అవుతూ ఉంటాయి. ఒకటి క్లీన్ చేస్తే ఇంకా అవి బాగాలేదు ఇవి బాగాలేదని ఏదో ఒకటి తీస్తూనే ఉంటాము, క్లీన్ చేస్తూనే ఉంటాము. అదిగాక మార్నింగ్ టైంలో క్లీనింగ్ పెట్టుకుంటే సగం టైం అక్కడే సరిపోతుందండి. నైట్ టైంలో కానీ లేకపోతే పని మొత్తం అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటే నిదానంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఎటో క్లీన్ చేస్తున్నాను కదా అని కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత కౌంటర్ టాప్ ఇంకా పక్కన ఉన్న స్పైసెస్ అవన్నీ కూడా తీసేసి క్లీన్ చేద్దామని ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. స్టవ్ క్లీన్ చేశాక జిడ్డు లేకుండా నీట్ గా ఉండడానికి ఫస్ట్ అయితే క్లీన్ చేయడానికంటే ముందు సర్ఫ్ వాటర్ కానీ లేకపోతే అంటులు తోముకోవడానికి సబ్బు ఉంటుంది కదండి, అదైనా వేసి కొంచెం సేపు వాటర్ చల్లేసి వదిలేస్తే ఈజీగా అయితే పోతుంది. స్టవ్ క్లీన్ చేశాక ఎంత జాగ్రత్తగా దగ్గర ఉండి వంట చేసినా కానీ ఏదో ఒకటి స్టవ్ పైన పడిపోతూ ఉంటాయి కదా. అది కాకుండా వాటిని వెంటనే క్లీన్ చేయాలన్నా కానీ కుదరదు కదండి. ఆ వేడికి కానీ లేకపోతే తడి ఆరిపోయిన తర్వాత ఆ మరకలు అలానే కనిపిస్తాయి కదా. ఈజీగా పోవడానికి ఇలా సర్ఫ్ వాటర్ లేకపోతే సబ్బుని కానీ వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా పోతాయి. అప్పటికప్పుడు అంటే మనం క్లీన్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ముందలా వాటర్ని స్ప్రింకిల్ చేసి ఉంచితే ఈజీగా అయితే పోతాయి. స్టవ్ వెనుక ఉన్న టైల్స్ కూడా బాగా జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదండి. వాటికి సపరేట్గా లిక్విడ్స్ అని లేకపోతే స్ప్రేలని ఇలా వాడుతూ ఉంటాం కదా. అవేమీ లేకుండా ఇలా సర్ఫ్ వాటర్ కానీ లేకపోతే వేడి నీళ్ళలో కొంచెం నిమ్మరసం వెనిగర్ వేసి ఆ వాటర్ని స్ప్రింకిల్ చేసి కొంచెం సేపు అలానే వదిలేసిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేస్తే జిడ్డు మరకలు అసలు ఏమీ ఉండవు. చాలా నీట్గా అయితే పోతాయండి. జిడ్డు కూడా అసలు ఉండదు. ఇలా వారానికి ఒకసారి కానీ 2 వారాలకు ఒకసారి కానీ డీప్ క్లీనింగ్ చేస్తే ఎంత జిడ్డు పట్టిన టైల్స్ అయినా కానీ మనం క్లీన్ చేస్తూ ఉండేసరికి అవి కొత్త వాటిలో మారిపోతాయండి. చేంజ్ అయితే మీకే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ అయితే మీకు తెలుస్తుంది కదా. స్టవ్ పైన కిచెన్ టైల్స్ ని క్లీన్ చేసేటప్పుడు వాటర్ని స్ప్రింకిల్ చేశాను కదండి. అవి స్లోగానే వేసినా కానీ పక్కన ఉన్న పేపర్ మొత్తం తడిచిపోయి మళ్ళీ ఆ స్పైసెస్ అన్నిటిని క్లీన్ చేయాల్సి వచ్చింది. ఇక షింక్ లో స్టవ్ కింద ఉన్న ప్లేట్స్, స్టవ్ పైనవి అన్ని కూడా క్లీన్ చేసేసాను. అవి కూడా ముందే నానపెట్టుకున్నానండి. అవి జిడ్డుగా ఉంటాయి కదా, అవి పోవడానికి ముందే నానపెట్టుకుని వాటన్నిటిని కూడా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా స్టవ్ పక్కన ఉన్న స్పైసెస్ ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ పేపర్స్ మొత్తం చేంజ్ చేసి ఎటు క్లీన్ చేస్తున్నానని స్పైసెస్ వేసుకునే జార్స్ అన్ని ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా ఒకసారి క్లాత్ పెట్టి మొత్తం తుడుచుకుని ఇంక ఇక్కడైతే పెట్టుకున్నాను. ఇంకా ఇటువైపు మొత్తం క్లీన్ చేసిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేయకపోతే చూడడానికి నీట్ గా ఉండదని అవన్నీ సర్దడం అయిపోయిన తర్వాత ఇటు పక్క ఉన్న మిక్సీ జార్ కానీ రైస్ కుక్కర్ కానీ వీటన్నిటిని కూడా తీసేసి ఇటువైపు కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఒక అరగంటలో అయిపోతుంది అనుకునేసరికి గంట పైన అయ్యిందండి మొత్తం క్లీన్ చేసి సర్దేసరికి. ఇంకా ఇక్కడ స్టవ్ పక్కన పేపర్ వేసిన తర్వాత ఇంట్లో ఇవి షీట్స్ అయితే ఉన్నాయండి. అవి వేసి వాటిపైన పెడదాం అనుకున్నా కానీ అవి చిన్నగా ఉన్నాయి. ఒకవేళ వాటర్ వెళ్ళినా కానీ అవి వాటర్ ప్రూఫ్ ఇవ్వండి, వాటర్ అయితే పీల్చుకోవు. పేపర్ అయితే త్వరగా చేంజ్ చేసుకోవచ్చు అని పేపర్ వేసి మొత్తం అయితే క్లీన్ చేసేసి సర్దుతున్నాను. ఇంకా ఈ స్పైసెస్ అన్నిటిని ఇలా నార్మల్గా పెట్టే కన్నా ఒక స్టాండ్ తీసుకుని అందులో పెడితే ఇంకా బాగుంటుందండి. చూద్దాము తర్వాత ఎప్పుడైనా ఒక స్టాండ్ తీసుకుని అందులో అయితే వీటన్నిటిని ఆర్గనైజ్ చేయాలి. అంతకుముందు తీసుకుంటానన్నప్పుడు అత్తయ్య అయితే వద్దంది, అందుకని తీసుకోలేదు. వీటిలో కూడా ఎక్కువగా స్పైసెస్ వేసుకునేవి గ్లాస్ జార్స్ అయితే ఉన్నాయండి. చిన్న చిన్న జాడీలు కానీ ఇలాంటివన్నీ ఉన్నాయి. ప్లాస్టిక్కి తక్కువ అయితే ఉన్నాయి. ప్లాస్టిక్ వాటిని తీసేసి గ్లాస్ జార్స్ అన్నిటిని ఒక స్టాండ్ లో పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. మరి అత్తయ్య వాళ్ళకేమో ఎక్కువగా వీటిని యూజ్ చేయడం అలవాటు. మరి ప్లాస్టిక్ అవన్నీ తీసేసి గ్లాస్ జార్స్ అన్నిటిని ఉంచితే మళ్ళీ వాళ్ళకి యూజ్ చేయడానికి ఇబ్బంది అవుతుందని అలా ఆలోచించి ఇంకా అవన్నీ ఏమీ చేంజ్ చేయలేదు. స్టాండ్ మాత్రం తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా కింద కూడా మాప్ పెట్టేసేస్తున్నాను. ఒకసారి అత్తయ్య అయితే పెట్టింది, మళ్ళీ ఇవి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఏదో ఒకటి పడుతూ ఉంటాయి కదా, మళ్ళీ నేను కూడా క్లీన్ చేసేసి ఇంకా మొత్తం అయితే తీసేసేసి ఇంకా బయట పని మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి ఉతకడానికి, ఇంకా అవైతే ఉతకాలి. ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇంకా
ఇటు పక్కన క్లాత్ కనిపిస్తుంది కదండి, అటువైపు కూడా మొత్తం అన్ని ఓపెన్ ర్యాక్స్ అయితే ఉన్నాయి. కబోర్డ్స్ అయితే ఏమీ లేవు. మనం ఆయిల్ ఫుడ్ కానీ లేకపోతే తాలింపులు వేసినప్పుడు జిడ్డు మరకలు వాటిపైన పడిపోతూ ఉంటాయి కదా, అందుకని జిడ్డు మరకలు లేకుండా ఉండడానికి ఇటువైపు అయితే క్లాత్ అయితే పెట్టారు. దానివల్ల జిడ్డు మరకలు అయితే ఇప్పుడు ఏమీ లేవు, చూడడానికి నీట్గా ఉంటుందని ఇలా అయితే చేశారు. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇంకా కిచెన్ క్లీన్ చేయడం మొత్తం అయిపోయిన తర్వాత చట్నీకి పచ్చిమిర్చి వేరుశనగ పప్పులు వేయించి వెళ్దామని ఇంకా అవైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పచ్చిమిర్చిని వేయించుకున్న తర్వాత వేరుశనగ పప్పులను అయితే వేయించుకుంటున్నాను. ఇలా కొంచెం తెల్లగా ఉన్న పచ్చిమిర్చిలతో చేసిన చట్నీ కానీ రోటి పచ్చడి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మాకైతే ఎక్కువగా ఇలాంటివి తరకు కొంచెం థిక్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఎండుమిరపకాయలకి వేసే పచ్చిమిరకాయలు, అవి అయితే దొరుకుతాయి. వాటితో చేసిన చట్నీకి వీటితో చేసిన చట్నీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. పచ్చిమిర్చి వేగిన తర్వాత వేరుశనగ పప్పులు కూడా వేయించుకుని ఈ లోపు చల్లారుతాయని ఇంకా బట్టలు అయితే ఉతకడానికి బయటకైతే వచ్చాను. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. ఇవి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఫ్రెష్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈసారి జామ చెట్టుకి చాలా జామకాయలు అయితే ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటాయి. ఇప్పుడు మాత్రం చాలా తియ్యగా ఉండి లోపల విత్తనాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అదే కాక చాలా చిన్న కాయలు కూడా రౌండ్ గా ఉండి త్వరగా పండిపోతున్నాయి. ఎక్కువ లావ్ అయితే రావట్లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి. ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే వాష్ చేస్తున్నాను. ముందుగానే సర్ఫ్ లో పెట్టి నానబెట్టాను. కిచెన్ కౌంటర్ టాప్, స్టవ్ ఇవన్నీ క్లీన్ చేయడానికంటే ముందే సింక్ లో ఉన్న అంట్లన్నిటిని కూడా బయట వేసి క్లీన్ చేశానండి. అవి క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత సర్ఫ్ లో బట్టలు అయితే పెట్టి నానబెడతాను. చట్నీకి ప్రిపేర్ చేయడం కానీ లేకపోతే టిఫిన్ కి ఏం ప్రిపేర్ చేయాలి అవన్నీ చూసుకుని వచ్చేలోపు ఇవి కొంచెం నానతాయి కదా, కొంచెం నానితే మురికిపోతాయని ఇంకా అలా అయితే రోజు చేస్తాను. ఇంకా అవి చేయడం అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు అయితే అసలు ఖాళీ లేదండి, చాలా వంటలు అయితే చేసాము. నెక్స్ట్ డే జర్నీ అయితే ఉంది, అందుకోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇలా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నా మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.